బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అందరికీ కూడా శుభాశీస్సులు అండి. గురుగారు, ఇప్పుడు కొంతమంది ఇళ్లలో ఆకస్మిక మరణాలంటూ జరుగుతూ ఉంటాయండి. అంటే సడన్ గా కొంతమందికి యాక్సిడెంట్ అవ్వడం కానీ అసలు ఎందుకు జరుగుతాయి అంటారు? అంటే వాళ్ళ జాతకంలో ఏదైనా దోషం ఉందంటారా, లేకపోతే పితృదోషాలు అంటారు కండి, దానికి సంబంధించి ఈ విధంగా ఉంటుందంటారా? జనన మరణాలు అనేది పుట్టుక గిట్టుట ఇవి ఎవరికైనా ఉండేది ప్రకృతిలో. కాకపోతే మనం ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి, మానవ జన్మను ఎందుకు మనం అవతరించాము, అంటే మానవ జన్మ ఎందుకు ధరించాము, అయితే మనము ఏం చేయాలి, మనం చేయాల్సింది ఏమిటి ఈ ప్రకృతిలో. మనము మన కుటుంబానికి, మన వంశానికి, మన యొక్క కులానికి పేరు ప్రతిష్టలు ప్రఖ్యాతులని సంపాదించి పెట్టిన వాడే ఆ వంశానికి వంశకారకుడు అంటారు, మహాపురుషుడు అని కూడా అంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క వంశమంతా కూడా పేరు ప్రఖ్యాతులతో కాంచుతుందన్నమాట. అయితే ఇవన్నీ కూడా మనకు ముందు ఇందాక మనం చెప్పుకున్నట్టు ముందు మనం ఆయుష్ అనేది ఇంపార్టెంట్. ఈ ఆయుష్ అనేది అంటే మనం బ్రతికుంటే ఏదైనా చేయవచ్చు. అయితే ఈ యొక్క ఆయుష్ కారణం ఏమిటి అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. అయితే పుట్టిన సమయాన్ని బట్టి, అంటే బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అన్నట్టుగా ఇది మొదటి సామెత. అయితే మనకు వచ్చేసి మనం పుట్టిన సమయాన్ని బట్టి లగ్నం అనేది ఉంటుంది. ఆ లగ్నాన్ని అంటే టైమింగ్ ప్రకారం ఆ లగ్నం నుంచి చూసుకుంటే 8వ ఇల్లు మనకు ఆయుష్ని నిర్ధారణ చేస్తుంది. అయితే ఈ ఆయుష్ స్థానంలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది. అంటే గ్రహాలు, ఈ 9 గ్రహాలు వీళ్ళు వచ్చేసి ఆ ఆయుష్ స్థానంలో సూర్యుడు కేతువు కలిసి ఉన్నారనుకోండి, వాళ్లకు ప్రమాదరీత్యా దుర్మరణం. ఆ ప్రమాదరీత్యా అనే కాకుండా ఆరోగ్యరీత్యా కూడా దుర్మరణం. ఆరోగ్యరీత్యా అంటే ఏమిటి? ఆ 7వ ఇంట 8వ ఇంట సూర్యుడు కేతువు కలిసి ఉన్నారంటే తలకు సంబంధించినటువంటి గాయాలు కావడం, తలకు సంబంధించి దెబ్బలు తగలడం ఎక్కువగా తరచుగా, ఆ తలకు సంబంధించినటువంటి బ్రెయిన్ సంబంధించి అంటే మెదడు నరాలకు సంబంధించి బ్లాక్ అయిపోవడం, అంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు కదా, అలా బ్రెయిన్ స్ట్రోక్. ఇవి గాలి వల్ల అంటే మన శరీరంలో ఏర్పడేటువంటి గాలి బ్రెయిన్కు తగలడం బ్రెయిన్ స్ట్రోకు, లేదా బ్లడ్ ఓవర్ఫుల్గా పోయి తగలడం, లేదంటే బ్లడ్ అందకపోవడం, అవి బ్రెయిన్ స్ట్రోక్. దీనివల్ల కారణం ఏమవుతుందంటే తలకు సంబంధించినటువంటి సమస్య ఏర్పడి అనారోగ్య పరంగా ప్రాణ నష్టాన్ని కోల్పోయే అవకాశం. అంటే కొంతమంది ఇళ్లలో ఒకేలాంటి చావు వేరే వాళ్ళకి కూడా అదే విధంగా వస్తుంది. అంటే ఇప్పుడు కొంతమంది హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, సేమ్ అదే విధంగా వాళ్ళ ఫ్యామిలీలో చనిపోవడం కానీ, కొంతమంది యాక్సిడెంట్ సేమ్ అదే విధంగా. అలా ఎందుకు జరుగుతాయి అంటారు? అవి వంశదోషాలని కూడా అంటారు వీటిని. కొంతమంది హ్యాంగింగ్ వేసుకొని కూర్చొని సేమ్ అదే విధంగా. అవును. ఇంకా ఒకరికి అలా ఉంది అంటే వంశంలో అది శాపం అనొచ్చు, లేకపోతే వంశ దోషం అనొచ్చు, పితృదోషం అనొచ్చు. అయితే ఒకరికి వచ్చిందంటే ఏర్పడిందంటే గ్రహాలలో, తర్వాత ఏంటంటే వాళ్ళ యొక్క నడవడికను బట్టి వాళ్ళ జీన్స్ అంటారు. ఏంటి జీన్స్ అంటే వాళ్ళ బ్లడ్డే మళ్ళీ సంతానం కాబట్టి వీళ్ళకు ఉన్న ప్రభావమే మళ్ళీ పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే తనకు పిల్లలకే రాకపోయినా పర్వాలేదు, మళ్ళీ తర్వాత అయినా వస్తుంది. అంటే జనరేషన్ మార్చి జనరేషన్కి. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు ఉన్నారు, కొడుకు కూతురు, వాళ్ళకి ఇలాంటి సమస్య రావచ్చు రాకపోవచ్చు, కానీ తర్వాత వాళ్ళకు పుట్టే పిల్లలకు వచ్చే అవకాశము ఉంటుందన్నమాట అటువంటి సమస్య. ఇలా మనకు 1 by 1 అన్నట్టుగా జరిగే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి అనారోగ్య సమస్యతో తలకు సంబంధించినటువంటి మానసిక పరమైనటువంటివి, అంటే అంతేకాకుండా మనకు తరచూ భయం కలుగుతూ ఉండడము, అమావాస్య పౌర్ణమి గడియలు వచ్చినప్పుడు
పిచ్చి పిచ్చిగా మైండ్ అంతా ఏం అర్థం కాదు, దిక్కు తెలియదు, అన్నిటికీ అనుమానాలు, భయంతో కూడుకొని మన మనసు మనల్ని అనేక విధాలుగా అది చెప్పుకోలేనంత భయంకరంగా టార్చర్ ఉంటుంది. అటువంటి మానసిక రోగంతో కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. బ్రెయిన్ అది క్లాట్ అయిపోయి బ్రెయిన్ స్ట్రోక్ అంటాం కదా, అలా వచ్చి నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆ విధంగానైనా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. లేదా ప్రమాద రీత్యా ఇందాక చెప్పాం మనం యాక్సిడెంట్లు, అలా జరిగే అవకాశం ఉంటుంది. అదే 8వ ఇంట్లో కుజుడు కేతు కలిసి ఉన్నారనుకోండి, ఫైర్ అంటే కరెంట్ షాక్ వల్ల, అది దానికి వయసు పరిమితం లేదు, చిన్న వయసా లేకపోతే మధ్య వయసా లేకపోతే ముసలోళ్ళ అనేది సంబంధం లేదు. అగ్నికి సంబంధించినటువంటి కాలిపోవడం కానీ, లేదంటే ఎలక్ట్రికల్ వల్ల షాకు జరగడం కానీ, లేదంటే దుర్మరణాలే అవి కూడాను ప్రమాదరీత్యా, భయంకరమైనటువంటి ప్రమాదరీత్యా, ఇవన్నీ కూడా ఆయుష్కు సంబంధించినటువంటి లోపం అన్నమాట. ఇలా అదే చంద్రుడు కేతు కలిసిన లేదా చంద్రుడు రాహు కలిసిన ఏమవుతుందంటే నీటి వల్ల ప్రాణ నష్టం జరుగుతుంది. నీటి వల్ల అంటే మనం కాలువల్లో పడడాలు, లేదా సంపుల్లో చనిపోవడాలు, లేదా చిన్న తొట్లల్లో టబ్బుల్లో పడి చనిపోవడాలు, నీటి గండాలు అంటారు. లేదంటే చెరువుల్లో పడి చనిపోవడం, బావులు, లాస్ట్కు బోర్లు ఉంటాయి కదా, బోర్లేసి వదిలేసిన బోర్లలో కూడా పాపం పడి చనిపోవడాలు, సముద్రాలు, ఇట్లా నీటి వల్ల మరణం సంభవిస్తుంది. ఇలా ఒక్కొక్క ప్రభావితం ఆయుష్ స్థానంలో ఎవరు లేరు, బాగానే ఉంది అనుకుంటే అక్కడ ఇంద్రుడు అలాగే లేదా వరుణుడు కానీ, లేదా వరుణుడు యముడు కానీ ఇలా కలిసి ఉన్నా కూడా అపమృత్యువే అంటే మృత్యు దోషమే. ఆ విధంగా కూడా మరణించే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు కలిస్తే ఏమిటి అంటే దీనికి విష జంతువుల వల్ల, విష జంతువులు అంటే పాము కాటికి గురి కావడం, విష ప్రయోగాలు, అది మనుషులైనా చేయొచ్చు, లేదంటే విష క్రిమికీటకాల వల్ల కూడా మరణించే అవకాశం ఉంటుంది. దీనికి పరిహారం అంటే అసలు ఏంటండి? వాటి కోసమే మనం ఇందాక ముందు ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు ఆయుష్ హోమం, ఇంకంతే, వేరే ఏం లేదు కదా. ఇప్పుడు మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే దానికి మనము పసురు వేయడము, లేకపోతే మందు ఏదైనా మెడిసిన్ వాడడం, అలా చేస్తే గాయం మానిపోతుంది. అది మనకు కనిపిస్తుంది, మనం చేసాం, మానిపోతుంది. ఈ కనిపించిన దాని గురించి ఎలా చేయగలుగుతారు? ఎవరు చేయలేరు, తెలియదు. దాన్ని కూడా తెలుసుకొని మనము ఈ యొక్క ఇదే ఆయుష్ హోమం అనేది అసలైన ట్రీట్మెంట్. ఇంతకంటే మనం ఆ మెడిసిన్ వాడి నయం చేసుకున్నాము, అంతకంటే 1,00,000 రేట్ల ప్రభావితం కలిగిందే ఆయుష్ హోమం. దానివల్ల మనము సంపూర్ణ ఆయుష్వంతులుగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఎంతటి వారికైనా కూడా ఆ యొక్క దోష నివారణ అనేది దరిదాపులకు కూడా, అంటే మృత్యు దోషం అనేది దరిదాపులకు కూడా రాదు. ఒకవేళ జరిగే తీరాల్సింది అన్నటువంటి సమస్య కూడా ప్రాణం పోవాల్సింది కాస్త ప్రమాదంతో గాయాలతో, చిన్నగా కాలు దెబ్బ ఎరగడము, చెయ్యి ఎరగడము, లేదా ఇటువంటి చిన్న చిన్న గాయాలతో బయటపడడం, ఇంకా ఆ గండం అక్కడితో వైదొలిగిపోయినట్టే. మళ్ళీ వాడు ప్రశాంతంగా మంచిగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటివి అన్నీ కూడా ఒక కారణం అని చెప్పడానికి లేదు. అది వాళ్ళ జాతక పరిశీలన చేసుకొని మనం చూసి దాని ప్రకారంగా. అయితే చాలామంది అనుకుంటుంటారు ఆయుష్ స్థానాలను బట్టి, ఆయుష్ స్థానంలో ఎవరూ లేరు, ఎందుకు నష్టం జరిగింది అని అంటే, ఇందులో మనము అష్టదిక్పాలకులను కూడా తీసుకోవాలి. ప్రధానంగా వీళ్ళకంటే ఎక్కువ ప్రభావితం వాళ్ళు. ఇందులో యముడు ప్రధాన కారకుడు, ఇంద్రుడు అసలైనటువంటి కారకుడు, వరుణుడు, వీళ్ళ ముగ్గురు వల్లే అనేక ఆయుష్ కారణాలు, అంటే ఆయుష్ యొక్క ప్రభావితం అంటే మధ్యలో ప్రాణ నష్టాలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ విష జంతువుల వల్ల విష కాటుకి గురి చనిపోవడాలు కానీ, ఇవన్నీ కూడా వీళ్ళ వల్ల జరుగుతూ ఉంటాయి. ఇటువంటి ప్రభావితం ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని పరిశీలించి దానికి తగినట్టుగా మనం పరిహారం చేసుకోవాలి. ఏ దానికి ఏం చేయాలో అంటే, ఈ పూజ ఒకటే కాదు, ఏ పనైనా సరే, ఏ వర్క్ అయినా సరే
ఎటువంటి పనైనా సరే మనం అది పూజ అయినా కావచ్చు, లేదా సాఫ్ట్వేర్ అంటే ఒక కన్స్ట్రక్షన్ కావచ్చు, లేదా ఏదైనా సరే మనం చేసే వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేస్తే ఏదైనా సక్సెస్ అవుతుంది. ఏదైనా సక్సెస్ అనేది సక్సెస్ ఉంటుంది మనకి. అవుతుంది. అంతే. మనం ఒక పని చేసినప్పుడు అది చక్కగా అందంగా మనం పూర్తి చేయగలిగితే అందంగా అది సక్సెస్ ఎలా అయిందో అలాగే ఈ ఆయుష్ హోమం కూడా మనం కరెక్ట్గా చేస్తే పర్ఫెక్ట్గా 100% సక్సెస్ అయి తీరాల్సిందే. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. శుభాశీస్సులండి.